ప్రభుత్వం ప్రత్యేకంగా తమ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు చేనేత వర్గాలకు ఆసరాగా నిలవబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు మాజీ ఎంపీ పుట్టా రేణుక ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు చేనేత సామాజిక వర్గానికి మంచి చేశామనేసి ప్రభుత్వం సంబరాలు చేస్తూ ఉంది. ఈరోజు అకౌంట్లో కూడా డబ్బు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరేమంటారు? అంటే ఇవాళ వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి ఈ చేనేత దినోత్సవం రోజున వేయడం ఇట్స్ ఓకే, సంతోషమే. కానీ ఆ సంతోషం ఎందుకు అందరికీ ఇవ్వలేకపోతున్నారు అనేదే మా బాధ. ఎందుకంటే మా హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19 to 24 మేము 91,000 మందికి ఇచ్చాం. ఈరోజు వాళ్ళు 70,000కి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు కుదించుతున్నారు? ఆ సంతోషం అందరికీ ఇవ్వాలి. అంతేకాకుండా 2 సంవత్సరాలు ఎందుకు డిలే చేశారు? 2 సంవత్సరాలు మరి నష్టపోయినట్టే కదా. ఒక ఆశని క్రియేట్ చేసి మీ అందరికీ కూడా 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని ఒక ఆశని క్రియేట్ చేశారు. మరి ఆ ఆశని క్రియేట్ చేసినప్పుడు అది బాధ్యతగా వహించాలి కదా. మాట ఇచ్చినప్పుడు పెద్దలు ప్రభుత్వము మాట ఇచ్చినప్పుడు మరి ఆ మాట ప్రకారం ప్రతి ఒక్క చేనేత బిడ్డకు 25,000 రూపాయలు వేయాలి. ఆ 25, 50,000 ఇప్పుడు వచ్చే 25,000 మొత్తం 75,000 వేస్తే మేము అందరం కూడా నిజంగా చాలా సంతోషించాలి. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీసి అలాంటి పరిస్థితుల్లో ఏపీ ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు సమపాలు చూస్తుంది కదా. మరి అలాంటి సందర్భంలో కొంత ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఒకటి, మా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అన్నీ చేస్తూ అప్పులు కూడా అధిగమించకూడదు అనేసి మేము చేసిన వాటి సమయంలో రాష్ట్రం శ్రీలంకని చేస్తున్నాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామని కూటమి ఎప్పుడైతే అన్నారో, ఈరోజు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలకే మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పుని 2 సంవత్సరాలలోనే మించి చేశారు. చేసిన వాళ్ళు పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చారా? అభివృద్ధి ఎక్కడ చేశారు? ప్రతి ఒక్క దగ్గర కూడా మాటలు చెప్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ ఉంది మా కళ్ళకి కనిపించట్లేదు. ప్రభుత్వం చెప్తుందిగా ఓరుకల్లో ఉన్నటువంటి పారిశ్రామిక హబ్ కానీ, కుప్పర్తికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ, ఇంకోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఈ రాష్ట్రంలో కనిపించేటువంటి అభివృద్ధి కదా. ఇది కనిపించదు మీకు? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మా హయాంలోనే స్టార్ట్ అయింది, అప్పటి నుంచి అభివృద్ధి అయింది. ఈసారి కూడా మా జగనన్న సీఎం అయి ఉంటే మేమే ఇనాగ్రేట్ చేసేవాళ్ళం. అది అభివృద్ధి, అది ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ వర్క్. మీరు వచ్చి కొత్తగా ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు అది కంటిన్యూషన్ ఆఫ్ వర్క్. అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉరవకల్లో ఏం వచ్చాయి? ఇప్పుడు గూగుల్ అన్నారు, ఇంకా ఏవో అన్నారు, 1, 2 తప్ప మిగతా ఏవో వచ్చాయి. ఇప్పుడు టాటా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని అన్నారు. ఇలా ఏది ఎస్టాబ్లిష్ అయ్యి గ్రౌండెడ్ అయ్యిందో చెప్పండి. అది అవ్వలేదు. కేవలం అమరావతి ఉన్న చుట్టుముట్టు కూడా ప్రాంతాలలో ఏదైతే ఎక్విజిషన్ చేస్తున్నారో ల్యాండ్, రైతులు ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు 50,000 ఎకరాలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు ఎందుకు అవసరం? అమరావతి అయినా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు అభివృద్ధి వేరే ప్రాంతాలలో అవసరం లేదా? ఒక్క అమరావతి పైన ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరిగెత్తుతుంది అని అంటారా? చెప్పమనండి వాళ్ళని. చూస్తున్నారు కదా, ఓరోకల్లో క్యాంపకోల కంపెనీ కావచ్చు, రిలయన్స్ కంపెనీ కావచ్చు, జేస్పాత్ సంబంధించినటువంటి స్టీల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కళ్ళకు కనిపించేటువంటి అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి స్టార్ట్ అయింది. అది షేప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎమ్మిగనూరులో ఉంది, ఎంఎస్ఎంఈకి శంకుస్థాపన చేశారు, రోడ్స్ వేశారు, రోడ్స్ అవేవో వేస్తున్నారు. ఐ అప్రిషియేట్. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. తీసుకుని రావాలి, అక్కడ స్టార్ట్ అవ్వాలి, ఉపాధిని కల్పించాలి. మనకున్నది 5 సంవత్సరాల కాలమే, 2 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు ఇంకా మీరు తీసుకుని వస్తారు? ఎప్పుడు దాన్ని గ్రౌండెడ్ చేస్తారు? ఎప్పుడు అభివృద్ధిని ప్రజలకు అందిస్తారు? అంటే కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని సహించలేకే ఒకవైపు వైసీపీ పార్టీ మొత్తం కూడా కుతంత్రాలకి కేరాప్గా మారింది, ఒక కర్మాగారంగా మారింది అని చేసి చంద్రబాబు అంటారు. మీరు అది కేవలం ఒక ఫేక్ కైండ్ ఆఫ్ క్రియేషన్. ఇప్పుడు చూస్తే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంటే, మార్కెటింగ్, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మార్కెటింగ్ ఒక పక్కన, ఇంకో పక్కన అమరావతి అద్భుతం, ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ పైన
అరెస్టులు, అక్రమ కేసులు, వాళ్ళని హింసించడం, హెరాస్మెంట్, ఈ మూడింటిని మటుకు చక్కగా తీసుకెళ్తున్నారు, చాలా బ్యాలెన్స్గా తీసుకెళ్తున్నారు. ఈ మూడింటిలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి అనేది వాళ్ళ ఒక మెయిన్ ఎజెండా. ఈ ఎజెండా ప్రకారం చాలా బ్యాలెన్స్డ్గా, చాలా చక్కగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టి. చూశారు కదా, మనకు సంబంధించి ఆలూరు నియోజకవర్గంలో స్వయంగా ఎమ్మెల్యేనే గొడవకు పోవడం, ఓ మంది మార్బాలని వేసుకొని ఒక ఊరిపై దాడికి పోవడం, దీన్ని ఎట్ట చూడాలంట? మీరు వీడియోస్ బాగా చూసి ఉంటే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఆలూరులో గిరి అనే ఒక అబ్బాయి, సంగాల గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని 15 మంది కుటుంబి వాళ్ళు, టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఏం అవసరం ఉందని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొట్టాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఇంటికి వెళ్ళి ఎందుకు ఆ అబ్బాయిని కొట్టారు? ఆ అబ్బాయి కొడుతుంటే, అన్నా మీరు వచ్చేలోగా నన్ను చంపేస్తారు, మీరు తొందరగా రండి అని ఆ అన్నకు కాల్ చేస్తే ఒక కార్యకర్త బాధలో ఉన్నప్పుడు పోవడం తప్ప? అసలు మొట్టమొదటిగా 15 మంది వచ్చి ఎందుకు ఆ అబ్బాయిని కొట్టారు అంటే గెలికింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ప్రీ ప్లాన్డ్ గా ఆయన ఎలాగో వస్తారు, వచ్చినప్పుడు ఏ విధంగా ఆయనని ఇది చేయాలి, ఇరికించాలి అని ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు. ఆయన కేవలం ఎవరైతే మా వ్యక్తిని కొట్టారో వాళ్ళకి సంజాయిషి, వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఈ విధంగా చేశారనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు అంతే. కానీ అక్కడ రచ్చ చేసింది మటుకు టీడీపీ కార్యకర్తలు. ఎందుకు ఘర్షణ జరిగేటప్పుడు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారు? జరిగేటువంటి సిచ్యువేషన్ ఎందుకు చెప్పలేకపోయారు ఎమ్మెల్యే? పోలీసులు అక్కడ ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజుల్లో ఈ టెక్నాలజీలో వీడియోలు ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు. అదృష్టానికి ఆ వీడియోలు తీశారు కాబట్టి ఈ రోజు మేము నిజాయితీగా ఉన్నామని చూపించుకునే దానికి ఆ వీడియోలు మాకు పనికి వస్తున్నాయి. అక్కడ పోలీసులు ఉన్నారు. అంత ఘర్షణ అయ్యి కావాలని అతని హస్బెండే, అక్కడ ఆవిడకి ఏదైతే ఉందో అతని హస్బెండే వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఆమె ఆమె ఫ్రాక్ని చింపేసి అవన్నీ చేసి రచ్చ చేసి ఇదేదో అవుతుందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి బ్రదర్కి చెయ్యి ఇరిగిపోతే కూడా ఇదేదో అవుతుందని ఊహించి అన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. పోలీసులు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు, ప్రీ ప్లాన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేసి. మళ్ళీ ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లోనే మీరు వెళ్లకుండా కూర్చోవాలని ఆయన బలవంతంగా ఫోర్స్ చేయడం, అవన్నీ కూడా కాదు అని చెప్పి ఎమ్మెల్యే గారు మీరు నా పైన ఎలా కేసు పెడతారు, ఏ విధంగా చేస్తారని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయి భోంచేసి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ ఒక తీవ్రవాదియా పారిపోతాడా రాత్రి ఎక్కడన్నా వెళ్ళిపోయి 3 గంటలకి డోర్లు ఇరగొట్టి పగలగొట్టి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం ఇది సక్రమమ్మా? మళ్ళీ ఏంటి, ఏ కేసు మీద? అవన్నీ కూడా తప్పుడు కేసుల పైన బికాస్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయని వ్యవస్థల్ని మిస్యూజ్ చేస్తూ ఈరోజు చేస్తున్నది ఏంటి అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మమ్మల్ని హింసించి మమ్మల్ని టార్చర్ చేస్తే ఎందుకు ఈ బాధలోని తప్పుకుంటారనా? అదే అంటారు కదా, ఎంత అనిస్తే అంత వేగంగా పైకి తిరిగి వస్తుంది అనేసి అంటారు. కాబట్టి అదే వేగంతో తిరిగి వస్తాము. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక పరిపాలన అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాము. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క పార్టీకి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఆ 5 సంవత్సరాలలో మీరేంటి అని మీరు మంచి చేసి నిరూపించుకోండి. కానీ అబద్ధపు హామీలతో, అబద్ధపు మాటలతో ఎదుటి వారిని తగ్గించాలి, ఎదుటి వారిని హింసిస్తే మేమే రాజులు అవుతాము, మేమే మంచి వాళ్ళు అవుతాం అని మటుకు మీరు అటువంటి ఉద్దేశంతో మీరు పరిపాలన అందిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళందరికీ కూడా సరైన తీర్పునిస్తారు, సరైన వ్యక్తుల్ని, సరైన పార్టీలని ఎన్నుకుంటారనేసి వాళ్ళకి తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఏ దాడులు చేస్తే సహించేటువంటి ప్రసక్తి లేదు. రాబోయేటువంటి రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం, దానికి తిరిగి బుద్ధి చెప్పడం తప్పదని చెప్పేసి బుట్టారెడ్డిగా చెప్పేటప్పుడు. చూడండి, చంద్రశేఖర్, చూసే నాటివి, కర్నూలు.